ఒక కన్ను, రెండు కళ్ళు మరియు మూడు కళ్ళు. దూరంగా ఒక దేశంలో ఒక వృద్ధురాలు తన ముగ్గురు కూతుళ్లతో కలిసి ఉండేది. పెద్ద కూతురు ఒంటి కన్ను, మధ్య కూతురికి మూడు కళ్ళు, చిన్న కూతురికి రెండు కళ్ళు ఉండేవి. వారి తల్లి వృద్ధురాలు పెద్ద కూతుర్ని ఇద్దరినీ ఎక్కువగా ప్రేమించేది. వాళ్ళు ఏం కోరుకున్నా అన్నీ ఇచ్చేది. చాలా చాలా ధన్యవాదాలమ్మా. అందరికంటే చిన్న కూతురు పనికిరానిదని, అసమర్థురాలని చెప్పినప్పటికీ ఎల్లప్పుడూ ఆమెకే ఇంటి పనులు ఇవ్వబడేవి. వారు ఆమెను డిన్నర్ టేబుల్ కూడా ఆహ్వానించేవారు కాదు. అమ్మా, రెండు కళ్ళు మనతో ఈ టేబుల్ వద్ద తినడానికి అర్హత లేదు కదా, ఎందుకంటే ఆమె ఏదీ సరిగ్గా చేయదు. కానీ నేను కాబట్టి తల్లి తన రెండు కళ్ళ కూతుర్ని టేబుల్ వద్ద వారితో కలిసి తిననిచ్చేది కాదు. అందరూ టేబుల్ నుండి తినేసి బయటికి వెళ్ళిన తర్వాత ఆమెకు మిగిలిన ఆహారాన్ని ఇచ్చేది. అయినప్పటికీ ఆమె తన హృదయాన్ని దయతో ఉంచుకొని సహాయకారిగా ఉండేది. ఒకరోజు ఆమె ఒంటి కన్ను, మూడు కళ్ళ అక్కలు రెండు కళ్ళతో ఆ అమ్మాయి దగ్గరకు వచ్చారు. వారు ఆమెను అవమానించారు. వారి మురికి బట్టల్ని ఆమెపై విసిరేశారు. నువ్వు ఈ బట్టల్ని బాగా ఉతకలేదు, వాటిని మళ్ళీ కడగాలి. రెండు కళ్ళు ఏడుస్తూ ఇంటిని విడిచిపెట్టింది. ఆమె మళ్ళీ బట్టలు ఉతకడానికి నదికి వెళ్ళింది. నా సోదరి మళ్ళీ నాతో ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారు? వాళ్ళకి నేనేం చేశాను? రెండు కళ్ళ అమ్మాయి ఏడుస్తున్నప్పుడు ఒక ఫెయిరీ ఆమె ముందు కనిపించింది. ఆ ఫెయిరీ తన మెరిసే దుస్తులతో రెండు కళ్ళ అమ్మాయిని అబ్బురపరిచింది. కానీ ఆమె తన ముఖాన్ని తన నుండి దాచుకుంది. నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు రెండు కళ్ళ అమ్మాయి? ఎందుకంటే నేను ఇంట్లో అందరికంటే చిన్నదాన్ని. మా అమ్మ, అక్కలు నేను పనికిరాని దాన్నని నన్ను ఎప్పుడూ ద్వేషిస్తూ ఉంటారు. నాకెప్పుడు డిన్నర్ టేబుల్లో మిగిలిన ఆహారాన్ని ఇస్తారు. ఓ, విచారంగా ఉండకు అందమైన అమ్మాయి. చూడు, నీకోసం నా దగ్గర ఒక బహుమతి ఉంది. ఇదొక మంత్రదండం. కోరిక తీర్చుకుని మంత్రదండాన్ని 3 సార్లు ఊపితే అది నెరవేరుతుంది. రెండు కళ్ళ అమ్మాయి ఒక కోరిక కోరినప్పుడు ఒక డిన్నర్ టేబుల్ కనిపించింది. టేబుల్ నిండా రుచికరమైన ఆహారాలు. ఈ వంటకాలను చూడండి, అన్ని వేడిగా తాజాగా ఉన్నాయి. రెండు కళ్ళ అమ్మాయి చాలా రోజుల నుండి ఆకలితో ఉంది కాబట్టి ఆమె టేబుల్పై ఉన్న ఆహారం మొత్తం తినడం ప్రారంభించింది. నువ్వు తినడం పూర్తి చేసినప్పుడు నువ్వు మంత్రదండాన్ని 2 సార్లు మాత్రమే ఊపాలి. అందమైన రెండు కళ్ళ అమ్మాయి, గుర్తుంచుకో, 2 సార్లు మాత్రమే. ఫెయిరీ తన ముఖం చూపకుండానే అదృశ్యమైపోయింది. రెండు కళ్ళ అమ్మాయి చాలా బాగా భోజనం చేసి మంత్రదండం 2 సార్లు ఊపింది. ఆ టేబుల్ కాస్త మాయమైంది. ఓహ్, నేను చివరకు చక్కగా తిన్నాను, చాలా సంతోషంగా ఉన్నాను. కానీ మంత్రదండం నా సోదరీమణులు మా అమ్మ నుండి దాచాలి, లేదంటే వాళ్ళు నాశనం చేస్తారు. రెండు కళ్ళ అమ్మాయి ఆ మంత్రదండాన్ని చేతి ఆసరా కర్రగా తీసుకుని ఇంటికొచ్చింది. టేబుల్ పైన మిగిలిపోయిన ఆహారాన్ని గమనించింది. ఆమె కడుపు నిండా ఉన్నందున తినలేదు. రెండు కళ్ళు తన చేతికర్రను తీసుకుని ప్రతిరోజు మళ్ళీ బయటకు వెళ్ళసాగింది. ఆమె నీటి అంచుకు వెళ్ళి తన దండాన్ని ఊపుతూ తనకు కావలసినంత తినేసేది. కానీ ఒకరోజు ఆమె తిరిగి ఇంటికి వచ్చినప్పుడు తన అక్కలు ఒక కన్ను, 3 కళ్ళు, చెల్లెలు 2 కళ్ళలో వచ్చిన మార్పును గమనించారు. ఆమె బయటికి వెళ్ళిన ప్రతిసారి ఎందుకు ఆమె 2 కళ్ళు నవ్వుతున్నాయి? మనం వదిలేసిన ఆహారాన్ని ఆమె ఎందుకు తినట్లేదు?
మరుసటి రోజు రెండు కళ్ళు బయటికి వెళ్ళినప్పుడు అసూయతో ఉన్న సోదరీమణులు ఆమెను అనుసరించారు. కొద్దిసేపటికి రెండు కళ్ళు నీటి అంచు దగ్గరకు వచ్చింది. తన కోరికని తీర్చుకుంది. మంత్రదండం 3 సార్లు ఓపింది. ఒక టేబుల్ నిండా రుచికరమైన ఆహారం కనిపించింది. ఇది చూసి ఆ అక్క చెల్లెళ్ళిద్దరూ ఆశ్చర్యపోయారు. కాబట్టి ఆమె ప్రతిరోజు తన కడుపుని రుచికరమైన ఆహారంతో నింపుకుంటోంది. ఆమె ఈ విషయాన్ని మనకు చెప్పలేదు కూడాను. ఒంటికన్ను మరియు 3 కళ్ళు తిరిగి ఇంటికి పరిగెత్తి వారు ఈ విషయాన్ని అమ్మకి చెప్పారు. తల్లి విన్నది నమ్మలేక చాలా కోప్పడింది. ఇదంతా విన్నాక ఆమె ఎంతో కోప్పడింది. రెండు కళ్ళు ఇంటికి తిరిగి వచ్చేలోపు అందరూ అక్కడ దాక్కున్నారు. ఆ అమ్మాయి ఇంట్లోకి రాగానే అమ్మ దగ్గరకు వచ్చి మంత్రదండాన్ని తీసుకుని సగానికి పగలగొట్టేసింది. వద్దు, అలా ఎందుకు చేసావమ్మా? మేము ఆకలితో ఇంట్లో కూర్చున్నప్పుడు నువ్వు రుచికరమైన ఆహారం విందు చేస్తున్నావా? ఈ ఇంట్లో నీకిక ఆహారం లేదు. రెండు కళ్ళు చాలా కలత చెందింది. ఆమె విరిగిపోయిన మంత్రదండం తీసుకుని బయటికి వెళ్ళి ఏడ్చింది. అదే సమయంలో రహస్యంగా ఉన్న మంచి ఫెయిరీ ఆమె ఎదురికి మళ్లీ వచ్చింది. ఏడవకు, రెండు కళ్ళ అమ్మాయి, కర్ర ముక్కల్ని తీసుకుని చంద్రకాంతి కింద పాతిపెట్టు, నువ్వు మళ్ళీ నవ్వుతావు. రెండు కన్నులు ఆ ముఖాన్ని చూడకముందే రహస్యంగా ఉన్న ఫెయిరీ అదృశ్యమైంది. రెండు కళ్ళు వెంటనే వెళ్లి ఫెయిరీ చెప్పింది చేసింది. మరుసటి రోజు ఆమె కర్ర ముక్కల్ని పాతిపెట్టిన చోటు నుండి వెండి ఆకులు, బంగారు పళ్ళు ఆ చెట్టు పెరిగింది. అది చాలా పెద్దగా, ప్రకాశవంతంగా, అందరూ చూడగలిగేలా ఉంది. రెండు కళ్ళు తల్లి సోదరిమణులు చెట్టు వద్దకు వెళ్లి దాని నుండి కొన్ని పళ్ళు సేకరించాలనుకున్నారు. కానీ పండ్ల కోసం సోదరీమణులు చేతికి వచ్చినప్పుడు ఆ చెట్టు కొమ్మలు పైకి వెళ్ళేవి. ఇది చూసిన వెంటనే రెండు కళ్ళు వారి వద్దకు వచ్చింది. నేను ఈ అందమైన చెట్టు నుండి ఒక పండు తీసుకున్నా? మేమే దాన్ని పొందలేకపోయాము, ఇక నువ్వు పొందగలవా? రెండు కళ్ళు చెట్టు వైపు చేతులు చాచింది. మెరిసే చెట్టు, నాకు కొన్ని పళ్ళు, కొంత ఆనందం ఇవ్వు. ఈ మంచి మాటలు విన్న తర్వాత చెట్టు తన కొమ్మలను రెండు కళ్ళ ముందు ఉంచింది. తర్వాత ఆమె పళ్ళు సులభంగా తీసుకోగలిగింది. రెండు కళ్ళ అమ్మాయి తన తల్లి సోదరీమణులకు పండ్లలో కొంత ఇవ్వాలనుకుంది. కాని వారు అసూయపడ్డారు. నేను కూడా అలా చేయగలిగేదాన్ని. చూడు, నాకు కొన్ని పళ్ళు, ఆనందము ఇవ్వు మెరిసే చెట్టు. నాకు కొన్ని పళ్ళు, కొంత ఆనందం ఇవ్వండి మెరిసే చెట్టు. కానీ ఒంటికన్ను, మూడు కళ్ళు చెప్పిన దానికి చెట్టు స్పందించలేదు. చెట్టు ఎలాంటి స్పందన ఇవ్వలేదు. ఈ చెట్టు రెండు కళ్ళ ఆదేశాలు మాత్రమే ఎలా పాటిస్తుంది? అదే సమయంలో ఒక అందమైన గుర్రం తన గుర్రంపై పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఇక్కడి నుండి బయటికి వెళ్ళిపో. రెండు కళ్ళు పాదాలు వెనక దాచుకో. నీ స్వార్థంతో మమ్మల్ని ఇబ్బంది పెట్టకు. పాపం రెండు కళ్ళ అమ్మాయి కట్టుబడి ఆమె చేతుల్లో పళ్ళని దాచుకుని పొదల వెనకాల దాక్కుంది. వెండి ఆకులు, బంగారు ఫలాలు ఉన్న చెట్టు దగ్గరికి ఆ గుర్రం వచ్చినప్పుడు అతను ఆశ్చర్యంగా చూశాడు. వావ్! ఈ అద్భుతమైన చెట్టు యజమాని నాకు వెండి కొమ్మ ఇస్తే నేను తనని ప్రపంచంలోనే సంతోషకరమైన వ్యక్తిగా చేస్తాను. ఈ చెట్టుకు మేమే యజమానులం రాజా. నేను మీకు వెండి శాఖనివ్వగలను. ఒంటికన్ను మరియు మూడు కళ్ళున్న అమ్మాయిలు చెట్టు నుండి కొమ్మను తీయడానికి దూకాయి, ఇంకా దూకాయి. కానీ ఫలితం మాత్రం ఏమీ లేదు. నువ్వే చెప్పావు కదా ఈ చెట్టు మీదే అని. అలాంటప్పుడు ఒక్క పండు కూడా కొయ్యలేకపోతున్నావు. రెండు కళ్ళ అమ్మాయి బయటకు వచ్చి తన బండ్లను గుర్రంతో పంచుకోవాలని అనుకుంది. కానీ ఆమె తన తల్లి సోదరిమణులకు భయపడింది కాబట్టి అక్కడే ఆగిపోయింది. ఏడవడం మొదలెట్టింది.
దాంతో మర్మంగా ఉండే అద్భుత ఫేరీ మళ్ళీ వచ్చింది. అందమైన 2 కళ్ళ అమ్మాయి, చెట్టు యొక్క ఆకులు తీసుకుని నీ హృదయంలో ఉంచుకో. అప్పుడు భయం లేకుండా యువరాజు ఎదుటికి వెళ్ళగలవు. 2 కళ్ళ అమ్మాయి ఫేరీ చెప్పినట్లే చేసింది. ఆమె అరిగిపోయిన దుస్తులు ప్రకాశవంతమైన మెరిసే దుస్తులుగా మారాయి. ఆమె వెంటనే తను దాక్కున్న పొదలోంచి బయటికి వచ్చింది. తన చేతిలో పండ్లతో రాజు ఎదుటికి వెళ్ళింది. 2 కళ్ళ అమ్మాయి అందానికి ఆకర్షితుడయ్యాడు రాజు. అతను ఆమె నుండి కళ్ళని తిప్పుకోలేకపోయాడు. నేను మీకు ఈ బంగారు పండ్లతో కూడిన వెండి కొమ్మను అందివ్వగలను రాజా. నేను నీకు ప్రపంచంలోని సంతోషాలన్నీ ఇవ్వాలనుకుంటున్నాను అందమైన కళ్ళు కలిగిన అమ్మాయి. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? 2 కళ్ళు వెంటనే యువరాజు యొక్క వివాహ ప్రతిపాదన అంగీకరించింది. వారిద్దరూ ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. ఇది చూసి అసూయపడ్డ అక్కా చెల్లెళ్ళు తల్లి 2 కళ్లకు క్షమాపణ చెప్పారు. మీరు మాకంటే చిన్నవారు కాబట్టి మిమ్మల్ని అసమర్థులు అనుకున్నాం. మేము మీతో చాలా చెడుగా ప్రవర్తించాము. మమ్మల్ని క్షమించు. 2 కళ్ళ అమ్మాయి తన సోదరీమణులను తల్లిని క్షమించింది. వెండి చెట్టు ఇప్పుడు నీదే. దాని నుండి మీకు కావలసిన పళ్ళు పొందవచ్చు. 2 కళ్ళ అమ్మాయి ఈ అందమైన మాటలు విన్న తర్వాత అమర్మంగా ఉన్న ఫెయిరీ వెండి చెట్టు ఆకులను పైన కనిపించింది. మొదటిసారి తన ముఖాన్ని చూపించింది. ఫెయిరీకి 3 కళ్ళు ఉన్నాయని 2 కళ్ళు చాలా ఆశ్చర్యపోయారు. ప్రజలు ఎంత భిన్నంగా కనిపించినా మంచి చేయడానికి మంచి హృదయం మాత్రమే అవసరమని గ్రహించారు. అప్పుడు 2 కళ్ళు ఆ యువరాజు యొక్క గుర్రంపై ఎక్కి శాశ్వతంగా ఆనందానికి బయలుదేరింది.